జనాదరణ నువ్వే కదా బఫర్ జోన్ ఇది FTL ఇది జియో నెంబర్ ఇది తీసుకొచ్చి తర్వాత దానికి ఒక మూసి రివర్స్ అథారిటీ వేసి మార్కింగ్ చేసి నువ్వు ఈ రోజు మేము స్పష్టంగా దాని మూలంగా వరదలు వచ్చి చనిపోతున్నారు, నష్టపోతున్నారు. హైదరాబాద్ లో ఇది అవసరం ఉందని ఒక స్పష్టతతో వస్తున్నాం. కూల్ చేయండి, బుల్డోజర్లు పెట్టి కూల్ చేయండి అని నువ్వన్నా అవన్నీ రికార్డ్ తో మేము చూపెడుతున్నాము. ఇవాళ మేము పద్ధతిగా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం. అసలు మూసీ కాడ ఇప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళు కూర్చుకుంటారు. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించినాక వాళ్ళు స్వచ్ఛందంగా కూర్చుకుంటారు. పేదోళ్లకు నష్టం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని వాళ్ళకి అండగా ఉండాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం, మా అందరి లక్ష్యం. అది శిఖండి లాగా వచ్చి ఏ రకంగా మీరు మమ్మల్ని తిడతారు, మా మీద ట్రోలింగ్ చేస్తారు, మార్పింగ్ చేస్తారు, మాట్లాడతారు. ఇంకా శిఖండి అనే అటువంటి పదం ఎట్లా వచ్చింది నీకు? ఆ ఇద్దరు మహిళా మంత్రుల చరిత్ర, మాజీ మంత్రుల చరిత్ర, మా ఇద్దరి చరిత్ర ప్రజలలో సమాజానికి తెలుసు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. మేమేం ఉట్టిగా నామినేటెడ్ గా రాలేదు, కష్టంతో ఎదిగొచ్చినామా, ప్రజల నుంచి ఎదిగొచ్చినటువంటి బిడ్డలం. మేమేమీ అప్పనంగా ఈ పదవుల్లోకి రాలేదు. మేము కష్టాన్ని ఎదుర్కొంటున్నాం, కన్నీళ్ళని ఎదుర్కొంటాం. కానీ మమ్మల్ని వెంటబడి వేధిస్తున్నారు ఈ దుర్మార్గులు. కాబట్టి ఆ సమాజం చూసుకుంటే ఆయన చేసిన ప్రతి కంపెనీలో రాష్ట్ర ప్రజల యొక్క భూములను అప్పనంగా కంపెనీలకు అప్పచెప్పి నువ్వు వాటాలు పొందినవేమో, నీ అనుభవం అది ఉన్నట్టుంది. ప్రజల ఇక్కడ ఉన్నటువంటి భూములను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చి ప్లాట్లు చేసి అమ్ముకున్నటువంటి చరిత్ర గత ప్రభుత్వం ఉంది. కానీ ఇక్కడ ప్రజలకు చెందాలన్నటువంటి కళతోటి ఈయన ఏంటంటే ఎంతసేపు రాహుల్ గాంధీ ఆ స్థాయికి నువ్వు నీ జీవితంలో రాలేవు. ఆయన త్యాగము, ఆయన కష్టము, ఆయన యొక్క నిజాయితీ నీకు రాదు. నువ్వు ఆయన అట్లా అంటే నువ్వు అంత దూరం ఏదో ఎదిగినట్టు అనుకుంటావేమో, కానీ ఆయన ఆ స్థాయి లేదు. కాబట్టి నేను ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేదు. కాబట్టి మాట దుర్భాష మాట్లాడే కుటుంబం ఏదైతే ఉందో అది కేసీఆర్ కుటుంబము. మనకు తెలుసు. మరి గతంలో లా కొడుకులను కూడా తిట్టిర్రు. ఇట్లాంటి భాషలు కూడా అనేకం వాడినటువంటి వాళ్ళు అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఇవాళ వాళ్ళు ఒక బూతులకు బ్రాండ్ అంబాసిడర్ గా కేర్ ఆఫ్ అడ్రస్ గా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ పద్ధతి మార్చుకొని ఆడకూతులను గౌరవించడం. మొదటి దశ 5 ఏళ్లలో ఎట్లా ఒక మహిళకు కూడా మంత్రి ఇయ్యలే. సరే, అందులో నుంచి ఇళ్ళని తీసుకొని ఇలా గెలిచిన వాళ్ళని తీసుకొని అలా ఇచ్చిర్రు. కానీ కనీసం మేము స్వతంత్రంగా ఎదుగునాం. ఒక బీసీ నాయకురాలుగా ఆమె, ఒక ఎస్టీగా నేను, మాకేం కుటుంబ నేపథ్యాలు లేవు, ఆర్థిక నేపథ్యాలు లేవు, కుల నేపథ్యాలు లేవు. మేము స్వతంత్రంగా ఎదిగినటువంటి వాళ్ళం, ఓరుగల్లు బిడ్డలం. సమ్మక్క సారలక్క వారసత్వం, రాణి రుద్రమాదేవి వారసత్వం, ఇవన్నీ అంటే ఆ గడ్డల మించి వచ్చినాం. ఎందుకయ్యా ఇంత కక్కుర్తి? వీళ్ళందరూ ఇలాంటి దురాంకాల మీద పోరాటం చేసినటువంటి గడ్డల మీద నుంచి ఎదిగొచ్చినటువంటి బిడ్డల మీద ఎందుకు ఈ దురాంకారపు మాటలా నేను అంటున్నా. ఎందుకో కేటీఆర్ గారు ఆడకూతులు అంటే అత్యంత దురహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న రాఖీ పౌర్ణమి ముందు రోజు మరి ఆడవాళ్లకు ఫ్రీ బస్సుల గురించి మాట్లాడితే రికార్డ్ డాన్సులు, బ్రేక్ డాన్సులు అన్నారు. ఈ రోజు సాక్షాత్తు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆడపడుచులకు అత్యంత పవిత్రమైన, ఇష్టమైన పండగ బతుకమ్మ, ఎంగిలిపూల బతుకమ్మ మొదలైంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి మహిళలుగా ఉన్నటువంటి మంత్రులుగా పనిచేస్తున్న ఒక బీసీ మహిళ కొండ సురేఖ, ఒక ఆదివాసీ మహిళగా, ఎస్టీ మహిళగా నేనున్నా. మరి చాటుమాటకెందుకు ఏమనదలుచుకున్నామో బయటకు వచ్చాను. పండగ రోజు కూడా మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటావయ్యా? మీ ఇంట్లో కూడా ఆడపుత్రులు ఉన్నారు. మాలాంటి వాళ్ళ ఎంబటి పడి లేనిపోని ఆరోపణలు చేసి అనవసరంగా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కాబట్టి మీకు మనశ్శాంతి ఉండట్లేదు, మీ ఇంట్లో ఉండదు కూడా. తోటి ఆడకూతులుగా మేము మా బాధను నిన్న సురేఖ గారి మీద ఎట్లాంటి వీడియోలు పెట్టారు, మొన్న నా మీద అసెంబ్లీలో, పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మార్పింగ్ చేసి నేను ఎక్కడైనా నేను సవాల్ చేస్తున్నా. ఈరోజు మా నోళ్లను పినాయిల్ పెట్టి కడగాలంటారు. ఫస్ట్ మీ నోళ్లను మీరు పుండే చేసుకుంటారో గుండె చేసుకుంటారో ఏమంటారు, యాసిడ్ పోసుకొని కడుక్కోండి. అయినా కూడా మిమ్మల్ని సమాజం క్షమించదు మాలాంటి వాళ్ళు. ఇవాళ మేము ఎక్కడ బూతులు మాట్లాడుతామి, ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తామి. కాబట్టి చాటు కాదు కేటీఆర్, డైరెక్ట్ గా వచ్చి మీరు అనదలుచుకుంటే ఏమంటావు అను, మమ్మల్ని చిట్ చాట్లు ఎందుకు, డైరెక్ట్ గాను. కాబట్టి పండగ పూట కూడా ఆడకూతులమైన మా ఎంట పడి వేధించి అనవసరమైనటువంటి తప్పుడు కూతలు కూసేటువంటి నువ్వు, నీ కుటుంబంలో కూడా ఆడవాళ్లు ఉన్నారు. మా బాధ, మా ఆవేదన నీకు, నీ కుటుంబానికి తప్పకుండా తరుగుతాను. ఈ సందర్భంగా వాళ్ళను అందరిని ఎందుకు లాగుతారు?
ఎవరికన్నా వ్యక్తిగతమైన బంధాలు, బంధుత్వాలు, లేక ఏదన్నా ప్రాజెక్టులలో ఇన్వాల్వ్మెంట్, లేదా రియల్ ఎస్టేట్ ఇన్వాల్వ్మెంట్, పాలిటిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు తప్పని పరిస్థితులలో కొంతమంది వస్తారు. పని కట్టుకొని సినిమా వాళ్ళ కోసం చేసే చర్చ కాదు. సందర్భాలను బట్టి ఆ సినిమా యాక్టర్ యొక్క పాత్ర పాలిటిక్స్ తో గానీ, పొలిటికల్ లీడర్స్ తో గానీ, లేదా రియల్ ఎస్టేట్ తో గానీ, ఏదన్నా డ్రగ్స్ ఇంకేదో వచ్చినాయి కదా, అట్లాంటప్పుడు వస్తాయి. కామన్ గా వచ్చే పదం. మాకు సినిమా యాక్టర్లు అంటే వ్యతిరేకం కాదు, మేము ద్వేషులం కాదు. కాబట్టి దయచేసి ఈ పండగ సందర్భంగా ఆడకూతులను ఆనందంగా ఉండనియండి అని మిమ్మల్ని అందరినీ